అందరికీ నమస్తే. నేను మీ రాకేష్ కృష్ణన్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. 2021 ఏప్రిల్ 27న కె చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర సమితి అటువంటి పార్టీని స్థాపించి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావడం జరిగింది. ఒకానొక దశలో ప్రజానికం అంతా మరి పోరాటం చేస్తున్నటువంటి ఆ తరుణంలో వారి యొక్క పోరాటానికి నాయకత్వం వహించిన అని చెప్పి మాట్లాడుతున్నటువంటి కె చంద్రశేఖరరావు గారు తదనంతరము తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ మరి ప్రసాదించడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది బిడ్డలు ఒక ప్రాంతం కోసం బలంగా వారి యొక్క ఆకాంక్షను విలిపించేలా ఇవాళ ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఆత్మ బలిదానాలన్నింటినీ ఆపాలే, ఏ తల్లికి కూడా పుత్రశోకాన్ని మిగిల్చకూడదు అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో, గొప్ప హృదయంతో మానవీయ కోణంలో ఆలోచించింది. కాబట్టి తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రానికి మీరు ఆ రోజు ఉద్యమానికి నాయకత్వం వహించిందనో లేదా మీ సారథ్యంలో ఉద్యమం జరిగిందనో తెలంగాణ ప్రజలు ఆ రోజు తెలంగాణ సెంటిమెంట్ లో ఉన్నారు. కాబట్టి అప్పటికే 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి 10 ఏళ్ళు ఏదైనా గవర్నమెంట్, ఏదైనా పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ వ్యతిరేక ఉంటది. కాబట్టి ఆ వ్యతిరేకతలో మేము ఓడిపోవడం జరిగింది. 2014లో మీరు అధికారంలోకి రావడం జరిగింది. మీరు అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణము తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి ఒక పార్టీ. తెలంగాణ అనేటువంటి ఒక పదం మీ పార్టీలో ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజానికం అంతా మిమ్మల్ని నమ్మి విశ్వాసించి ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది. 2014లో అదే విధంగా మిమ్మల్ని గెలిపించిండ్రు, 2018లో అదే విధంగా మిమ్మల్ని గెలిపించిండ్రు. ఎందుకు? మీరు కూడా ప్రతిసారి తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనమే మాకు ముఖ్యము, తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి మా లక్ష్యము అని చెప్పి అనేక సార్లు చెప్పడం జరిగింది. తెలంగాణ కోసం మేము ఏం చేయడానికైనా సిద్ధము. ఆ రోజు తెలంగాణ కోసం మేము ఏ విధంగా పోరాటం చేసినామో తెచ్చుకున్న ఈ తెలంగాణలో వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మీకోసం ఏ త్యాగాలు చేయడానికైనా సిద్ధం ఉన్నాము, ఏ విధమైన పథకాలు చేయడానికైనా సిద్ధం ఉన్నాము అని చెప్పి తెలంగాణ ప్రజానికాన్ని నమ్మించడం జరిగింది. తదనంతరము 2014-18లో గెలిచిన తర్వాత 2023 ఎన్నికలకు ముందు మీరు కొత్త దుకాణానికి తెరలేపడం జరిగింది. బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి 2 సార్లు మీరు అధికారంలోకి రాగానే కె చంద్రశేఖరరావు గారికి ఇక 2 సార్లు నేను ముఖ్యమంత్రి అయినా 3వసారి కనుక నేను గెలిస్తే ఖచ్చితంగా దేశ ప్రధాని కావాలనేటువంటి ఒక దుర్బుద్ధి ఆయనలో పుట్టడం జరిగింది. ఆ దుర్బుద్ధి పుట్టడమే బీఆర్ఎస్ పార్టీ పుట్టుకకు కారణమైందనే మాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పి పెద్దలు చెప్తా ఉంటారు. అంటే వినాశకాలు విపరీత బుద్ధి అంటే మనం నాశనం కావడానికి విపరీతమైనటువంటి ఆలోచనలు వస్తాయి అన్నట్టుగా, అంటే నాశనం కావడానికి విపరీతమైనటువంటి ఆలోచనలు కారణమైతే అన్నట్టుగా ఇవాళ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీని స్థాపించడం జరిగింది. ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిందో అప్పుడే తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి పేగుబంధం తెగిపోయింది. ఎందుకంటే తెలంగాణ అనేటువంటి పదాన్ని తొలగించి భారత అనేటువంటి పదాన్ని ఏ విధంగా చేర్చి ఇవాళ అధికారమే లక్ష్యంగా మీరు నిర్ణయం తీసుకున్నారో అప్పుడే తెలంగాణ ప్రజానికం మిమ్మల్ని వద్దనుకున్నది. నాందేడు సభలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత నాందేడు కూడా జరిగింది. మహారాష్ట్రలోని నాందేడు ప్రాంతానికి పోయి 2000 కార్లతో అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు అక్కడికి వెళ్ళి ఏమంటాడు, ఇవాళ మహారాష్ట్రలో కూడా ఓట్లు పడాలి, మహారాష్ట్రలో కూడా కొన్ని గొప్ప ఎమ్మెల్యే సీట్లను కానీ ఎంపీ సీట్లను కానీ గెలుచుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతో అక్కడ వెళ్ళి ఏమంటాడు, మాకు కృష్ణా బేసిన్ లేవు, గోదావరి బేసిన్ లేవు, బేసాగాలు లేవు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే ఈ సాగునీటి విషయాల్లో లేదా ప్రాజెక్టుల విషయాల్లో లేదా కృష్ణా గోదావరి నదీ జలాల విషయాల్లో మాకు ఎలాంటి దేశాజాలు లేవు, మీకు ఎన్ని నచ్చితే అన్ని టీఎంసీల నీళ్లు మీరు వాడుకోవచ్చు, మీరు వాడుకున్న తర్వాత మిగిలిన నీళ్ళని మేము వాడుకుంటాము అని చెప్పి బేసిన్ లేవు, బేసాజాలు లేవు అని చెప్పి నాందేడు సభలో మాట్లాడడం జరిగింది. అంటే ఎప్పుడైతే మీరు భారత రాష్ట్ర సమితి అనేటువంటి పేరును మీరు పెట్టుకున్నారో అప్పుడే తెలంగాణ ప్రాంతానికి మీకు ఉన్నటువంటి పేగుబంధం తొలిగిపోయింది. ఇన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ తో ఇవాళ పబ్బం కలుపుకొని రాజకీయంగా లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని అనేక పదవులు మీరు అనుభవించి తెలంగాణ ప్రజానికం యొక్క మీరు ముఖం మీద కొట్టినట్టుగా, తెలంగాణ ప్రాంతాన్ని అవమానించినట్టుగా తెలంగాణ అనేటువంటి పదాన్ని మీరు తొలగించడం జరిగింది.
దానికి గానే ప్రజానికం అంతా ఆలోచన చేసి ఇన్ని రోజులు ఈ తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పినటువంటి మాట్లాడినటువంటి వీళ్ళు ఎందుకు ఇవాళ ఇంత సడన్ గా ఇంత తొందరగా తెలంగాణ పదాన్ని తొలగించి భారత అనేటువంటి పదాన్ని వాళ్ళ పార్టీ పేరులో చేర్చుకున్నారో దానికి ఖచ్చితంగా మనందరము పర్యవసానంగా దానికి బుద్ధి చెప్పాలన్నటువంటి ఆలోచనలో భాగంగానే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పడం జరిగింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి, ఇకనైనా సిగ్గుసరం తెచ్చుకోండి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సహకరించండి. కొత్తగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కావస్తున్నది. అంతే ఈ 2 నెలల సమయంలోనే తెలంగాణ ప్రాంతాన్ని ఏదో ద్రోహం చేసినట్టుగా, ఏదో అన్యాయం చేసినట్టుగా బోధలే ప్రయత్నం మీరు చేయకన్నా మాట మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మళ్ళీ మీరు టిఆర్ఎస్ అనేటువంటి పదాన్ని అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఆ పదాన్ని మళ్ళీ తీసుకురావాలి. ఇవాళ భారత అనేటువంటి పదాన్ని తొలగించి మళ్ళీ తెలంగాణ అనేటువంటి పదాన్ని జోడించాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా వార్తాపత్రికల్లో కథనాలు వస్తా ఉన్నాయి. అది మీ ఆలోచన, మీ పార్టీ, మీ ప్రభుత్వం అంటే మీ పార్టీ యొక్క ఇష్టం, మేము కారణం లేదు. కానీ ఎప్పుడైతే తెలంగాణ ప్రజల యొక్క మరి వ్యతిరేకతకు, తెలంగాణ ప్రజల యొక్క ఆగ్రహాలకు మీరు లోనైందో ఖచ్చితంగా మీరు మళ్ళీ తెలంగాణ పార్టీ మరి ఆ పేరును పెట్టినా లేదా ఇదే టీఆర్ఎస్ పార్టీ కొనసాగిన ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఖచ్చితంగా ఏ విధంగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెట్టిందో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 100% మీకు కర్రుగాల్చి వాత పెట్టి అసెంబ్లీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 1-2 స్థానాలకు మాత్రమే మిమ్మల్ని పరిమితం చేస్తారనే మాట ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.